ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, ఆ జలంధరు ఒక విష పురుగు. అతని రక్తం కూడా విషమే. ఈ అమ్మాయిని నమ్మి ఎందుకు సార్ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు? మెడ పట్టుకొని బయటకు గెంటేయండి సార్. ఇలాంటి దేవాలయం లాంటి ఇంట్లో ఈ చెడు పురుగు ఉండకూడదు సార్. పంపించేయండి వెంటనే. అవును సార్, ఈ అమ్మాయిని గెంటేయండి సార్. మమ్మల్ని అందరినీ మోసం చేసింది. ఆగండి 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 ఆగండి. ఆర్య సార్, ఆర్య సార్. గురుగారు, ఏంటిది? రామ్మూర్తి గారు, ఆయన శంకర్, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి ప్రస్తుత చైర్మన్. రామ్మూర్తి గారు, తర్వాత మాట్లాడుకుందాం. వచ్చారా? మీరందరూ వస్తారని నాకు తెలుసు. ఏంటి ఏమన్నారు? ఈ అమ్మాయి తండ్రి మోసగాడా, విషపురుగా? అతని రక్తం పంచుకు పుట్టిన వీళ్ళ అన్నయ్య కూడా మోసగాడా? సో ఈ అమ్మాయి కూడా మోసగత్తే, నేరస్తురాలే, అంతేనా? ఒక ఆడపిల్లని పట్టుకుని నిష్ఠూరంగా మాట్లాడడానికి మీ అందరికీ మనసెలా వచ్చిందయ్యా? తన తండ్రి అన్నయ్య చేసిన తప్పులకి తన్నెలా నిందిస్తారు? మీరందరూ మంచివాళ్ళు కదా, చాలా సంవత్సరాలుగా వర్ధన్ ఫ్యామిలీకి నమ్మకంగా పనిచేస్తున్నారు కదా. మరి సడన్ గా ఎవడో ఒకడొచ్చి మీ జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తానంటే ఆ ఒక్క మాటతో వర్ధన్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా మారిపోయారు? మీరు చేసింది ద్రోహం కాదా? అది మోసం కాదా? మంచితనం అంటూ కలిసిమెలిసి తిరిగిన మీరే ఇలా చేస్తే, తండ్రి పగతో అన్నయ్య కుట్రలతో పెరిగిన అమ్మాయి తను నార్మల్గా ఎలా ఉంటుంది? అయినా కూడా తను వాళ్ళ నాన్న కక్షని, వాళ్ళన్నయ్య కుట్రల్ని బుర్రకెక్కించుకోలేదు. మంచితనం, నిజాయితీ విలువలేంటో తెలుసుకొని వర్ధన్ ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడింది. ఎప్పటికీ వర్ధన్ ఫ్యామిలీతోనే ఉంటుంది. మీరే కాదు, ఎవ్వరైనా తనని ఒక్క మాట అన్నారో నేను ఊరుకునేది లేదు. క్షమించండి సార్. కార్మికుల బ్రతుకులు రోడ్డున పడ్డాయనే బాధతో ఏదో ఆవేశంలో అనేశాను. నిజానికి వీళ్ళంతా వాళ్ళ తప్పులు తెలుసుకుని మీకు క్షమాపణలు చెప్పటానికే వచ్చారు. మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సరే, మా తప్పు వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీరే పెద్ద మనసు చేసుకుని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాం. ఆగండి. వర్కర్స్కి యాజమాన్యానికి మధ్య నమ్మకంతో కూడిన బంధం ఉండాలి. మీ శ్రమ లేకుండా ఇంత అభివృద్ధి సాధ్యం కాదు. అదేవిధంగా యాజమాన్యం కూడా మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం, మీరు కోరుకున్న సౌకర్యాలు అన్నీ అందించింది.
మిమ్మల్ని బానిసలుగా కాదు, సొంత మనుషుల్లా చూసుకుంది. మీరందరూ ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలి. కార్మికులు, యాజమాన్యం ఒకరితో ఒకరు అనుసంధానమై ఒకరికొకరు సపోర్టుగా నిలిస్తేనే ఈ సంస్థ నిలబడుతుంది, మీ జీవితాలు నిలబడతాయి. మీరు చెప్పింది అర్థమైంది సార్. ఇక మీదట మేమందరం అలాగే నడుచుకుంటాం. రవి సార్తో కూడా దురుసుగా మాట్లాడి రెచ్చగొట్టాం. అందుకు కూడా క్షమించాలి సార్. సరే సరే, ఆ క్షమాపణలేవో లోపలికెళ్ళి తనతో చెప్పండి. అన్నీ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. సరేనా? రండి. ఒక్క నిమిషం సార్. క్షమించమ్మా, ఆవేశంలో ఏదో అనేశాను. వయసులో చిన్నదానివైనా సరే చాలా గొప్పగా ఆలోచించావు. వర్ధన్ కుటుంబానికి తోడుగా నిలబడ్డావు. ఒక్కసారి వర్ధన్ కుటుంబం ఎవరినైనా సొంత వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తారు. నీకు దేవుడు మంచి తండ్రిని, అన్నని ఇవ్వకపోయినా ఇంత మంచి కుటుంబంతో అనుబంధాన్నిచ్చాడు. అది నీ అదృష్టం అమ్మా. సారీ అమ్మా. మాయా, నువ్వు ఇదంతా మనసులో పెట్టుకోకు. నీ గురించి తెలుసుకొని అందరూ సారీ చెప్పారు కదా, సో డోంట్ వరీ. అవును, ఏదో పనుందని చెప్పావు కదా, త్వరగా వెళ్ళొచ్చాయి. టేక్ కేర్. రండి, లోపలికి రండి. అఖి, రవి, ఇక్కడ పనులన్నీ మర్చిపోయి మీ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఫ్యాక్టరీ గురించి ఏ టెన్షన్స్ పెట్టుకోకండి. మీ నాన్నగారు అన్ని చూసుకుంటారు, సరేనా? అలాగేనండి. అఖి, రవి, మిమ్మల్ని కలవడానికి వర్కర్స్ వచ్చారు. అనురాధ మేడం, అనురాధ మేడం, అనురాధ మేడం, అనురాధ మేడం, అనురాధ మేడం, అనురాధ మేడం, అనురాధ మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.